ఎంత మంచి అదృష్టం ఉంటే అభిషేకం. అభిషేకం చేస్తుంటామండి ఇక్కడ. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా అంతా మంచి జరుగుతుంది. ఆ అభిషేకాలు చేస్తారు కదా, అభిషేకంలో అమ్మవారికి ముఖ్యంగా సమర్పించుకునే వస్తువులు ఏముంటాయి? నాగదేవతకు అభిషేకం అనేది మామూలు విషయం కాదు. సో మేమైతే కరెక్ట్ టైంకి అయితే ఈ రోజు రీచ్ అయినాం. అంటే మా అదృష్టం ఇది. అయితే ఇప్పుడైతే మనం తాడిచెర్ల రూట్లో ఉన్నాం. నాగులమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇదైతే తాడిచెర్ల రూట్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాగులమ్మ టెంపుల్ ఉంటుంది. మస్తు పవర్ఫుల్ దేవత. ఒకప్పుడు నార్మల్ ఉండగానే ఇప్పుడు చాలా డెవలప్ చేశారు టెంపుల్. ఇదైతే టెంపుల్, మెయిన్ టెంపుల్. ఇక్కడ లొకేషన్ అయితే ఇట్లుంటుంది. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి అయితే ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ వచ్చారు. 1967 యాక్ట్ ప్రకారం అడవిలో నిప్పు పెట్టడం, పొగ త్రాగి అక్కడ సిగరెట్లు పడేయడం అండ్ చెట్లను నరకడం వంటివి మాత్రం చేయకూడదు. అవి అడవిలో జీవించే జంతువులకు ఇబ్బంది అవుతుంది. సో యాక్ట్లు తెలియకపోయినా కానీ మనం మినిమం కామన్ సెన్స్ అయితే యూజ్ చేయాలి. చుట్టూ తిరిగి ఇట్లా లోపలికి గుళ్ళోకి వెళ్ళడానికి ప్రవేశం. అది అల్లడి చెట్టు మొలిచింది, చుట్టూ ఉన్నట్టుంది. చుట్టాలు మొత్తం ఇట్లా రౌండ్గా ఏదో మన పడిగిప్పి ఉన్నట్టు మొత్తం ఇట్లా ఉండే చెట్టు నుంచి వచ్చింది. ఇక్కడ మొత్తం ఇక జత నాగులు రెండు, ఇక్కడ పూజలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ సమ్మక్క, ఇటు సారలమ్మ, రెండు సమ్మక్క సారక్క గద్దలు రెండు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో దీపం పెట్టడానికి కూడా ఒకటి, మళ్ళీ 3 బండలు పెట్టి ఇట్లా సెట్ చేశారు. ఒకటి అభిషేకంలో భాగంగా మనోడు కూడా దేవునికి అభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేకం చేసే భాగ్యం మనం కలుగుతుంది. ఎంత మంచి అదృష్టం ఉంటే అభిషేకం చేసే భాగ్యం మనకు కలుగుతుంది. అభిషేకం అయితే చేసినాం దేవునికి. ఇక్కడ ప్రతి మంగళవారం అనేది ఇట్లనే అభిషేకం జరుగుతుందంట. ఎవరైనా భక్తితో మొక్కు ఉన్న వాళ్ళు అయితే వచ్చి ప్రతి మంగళవారం ఇక్కడ వచ్చి అభిషేకంలో పాల్గొన్నారని మేము అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి మంగళవారం 3 అయితే ఇక్కడ అభిషేకం జరుగుతుంది. టైం కూడా చెప్పారు వాళ్ళు. ఈ అభిషేకం చేసే మహాభాగ్యం అందరూ పొందలేరు. మేమైతే కరెక్ట్ టైంకి వచ్చినాం ఇవాళ. నాగదేవతకు అభిషేకం అనేది మామూలు విషయం కాదు. సో మేమైతే కరెక్ట్ టైంకి అయితే ఈ రోజు ఇక్కడ, అంటే మా అదృష్టం ఇది. బ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. దేవేశ్వరాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. దేవ్యై నమః. భీమాయ నమః. పుష్ట్యై నమః. సరస్వత్యై నమః. సర్వజ్ఞానం పార్వత్యై నమః. నిత్యాయ నమః. శర్వాణి నమః. శివల్లభాయ నమః. వేదవిద్యాయ నమః. ఈరోడు ఈ సైడ్ ఉన్నాడు సార్ గారే. जय बोलो वल्लीदेव ब्रह्मणेश्वर स्वामी की जय. వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుమారుడు ఎంత మంచిగా, ఎంత పట్టు వస్త్రాలతో ఎంత మంచి అలంకారం చేశారు.
చాలా డెవలప్ చేశారు ఇప్పుడే. చాలా అంతకుముందు ఇట్లా లేదు అసలు. కింద నాగపడగలు కూడా ఉన్నాయి చూడండి. నాగపడగలు, ఓడి బియ్యం. అమ్మవారు స్వయంభుగా ఇక్కడ వెలిసిన అమ్మవారు. ఏదన్నా మీరు కోరిక కోరుకుంటే ఒక నెల రోజులలో మీకు కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే ఈ అమ్మవారిని మనం ఈ రోజులలో వాళ్ళు ఎవరు ప్రతిష్ఠ చేసిన అమ్మవారు కాదు, స్వయంభుగా ఇక్కడ వెలిసిన అమ్మవారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఈ ప్రాముఖ్యత అనేది అమ్మవారిది ఇది. పోతే ఇంకా పిల్లలు కానీ ఇంకా ఏదన్నా వరం కానీ ఏది కోరుకుంటుంది ఖచ్చితంగా అవుతుంది. అమ్మవారికి బయటికి జనాలకు కనిపించేటట్టు చేసి ఒక 35 సంవత్సరాలు అవుతుంది. అలా పోతే టెంపుల్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. అంటే అంతకుముందు టెంపుల్ లేకుండా బట్టి చెట్టు కింద ఒక పందిరి వేసుకొని గట్టిగా అట్లా కూర్చుండే మా నాన్న. ఆ తర్వాత అందరికీ వచ్చి అట్లా దండం పెట్టుకుని పోయిన వాళ్ళకల్లా వరాలు ఇచ్చుకుంటూ పోతామంటే వాళ్ళు ఏం చేసినట్టే చిన్న చిన్న ఫస్ట్ ఒక చిన్నది ఒక సిమెంట్ ఇటుకలతోటి ఒక 4 రేకులు వేసి చిన్న పోషమ్మ గుడి తిరిగి కట్టిరు. ఒక ఇద్దరు వాళ్ళకి వరం ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అట్లా చిన్న కట్టినకి అనేది. ఇంకొక అతను ఈ మల్లారం మాధవరావు కొడుకు వెంకటేశ్వరరావు, ఆయన పెద్ద కాంట్రాక్టు. ఆయన ఏం చేసిందంటే టెండర్కి వెళ్తాడు. ఇక్కడ తల్లి నాకు ఈ టెండర్ నాకు అతన్ని గుడి కట్టిద్దని చెప్పి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఆ టెండర్ ఆయనకు వచ్చేసింది. అటో 3 పిల్లర్లు ఇటో 3 పిల్లర్లు వేసి స్లాబ్ వేసి వదిలిపెట్టేసాడు. ఇక గోడలు అయినా ఏం కట్టలేదు, ఒక స్లాబ్ వేసేసి. ఆ తర్వాత మొక్కున్న వాళ్ళందరికీ వరాలు ఇస్తూ ఉంటే కొందరు గోడలు పెట్టేసి, కొందరు బండ ఫస్ట్ మామూలు బండ ఉంటే ఆ బండ తీసేసి మళ్ళీ ఇంకొకరు వేరే బండ వేసారు. అట్లా మళ్ళీ పోతా ఉంటే ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు అటు ముందు ఇంకొక 2 పిల్లర్లు ఒక పోర్షన్ పెంచి మళ్ళీ దాన్ని స్లాబ్ వేసి పైన గోపురం అంతా పోతే మళ్ళీ అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా వాళ్ళే కట్టించి విగ్రహ ప్రతిష్ట అలా చేయించారు. మహిమగల అమ్మవారు అందరి అందరూ కోరికలు తీస్తున్నది కాబట్టి చాలా. ఇప్పుడు ఆది బుధ గురువు ఈ 3 రోజుల్లో మాత్రం జనాలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి బలి ఇస్తారు కదా. అమ్మవారిని ఫస్ట్ అమ్మవారికి అక్కడ పుట్ట దగ్గర పాలు, ఎగ్గు, పసుపు, కుంకుమ వేసుకున్న తర్వాత వచ్చి అమ్మవారిని మళ్ళీ ఇక్కడ అదేది ఓడి బియ్యం కానీ చీర జాకెట్ ఇంకా ఏదన్నా వాళ్ళు మొక్కుకున్న భక్తి పెట్టుకున్న తర్వాతనే అక్కడ పోతరాజు ఉంటుంది. పోతరాజు కాడ ఏదన్నా కోడి కానీ ఏట కానీ అక్కడ బలి ఇచ్చుకుంటారు. అక్కడ బయటనే తింటారు. అటు వెళ్ళిపోతారు, మళ్ళీ రారు ఇక్కడికి. ఇక్కడైతే ప్రతి వారం అయ్యగారు అభిషేకం చేస్తూ ఉంటాడు. సో అయ్యగారి మాటల్లో కొంచెం అమ్మవారి గురించి తెలుసుకుందాం. చెప్పండి అయ్యగారు. మనం అమ్మవారికి మంగళవారం వచ్చి అభిషేకం చేస్తుంటామండి. ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా అంతా మంచి జరుగుతుంది. చాలామంది చాలా రకాలైన అనుభవాలు చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు చేయిస్తుంటారు మేడం. అభిషేకాలు చేస్తారు కదా, అభిషేకంలో అమ్మవారికి ముఖ్యంగా సమర్పించుకునే వస్తువులు ఏముంటాయి? సమర్పించుకునే వస్తువులు అంటే ఫస్ట్ వాటర్ తోటి అమ్మవారికి అభిషేకం చేసుకుంటాం. ఆ తర్వాత ఇక కొన్ని పాలు ఉన్న రోజు పాలతోటి చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ వాటర్ తోటి కడిగి ఏం చేస్తామంటే ఇక పసుపు కుంకుమ అలంకరణ, వస్త్రాలంకరణ, ఆభరణ అలంకరణ ఇవి చేసుకుని ఇక గుడి మండపం కడుక్కున్నదంటే పని అయిపోతుంది. బంగారం లాంటివి సమర్పించుకుంటారా కొందరు? పెట్టుకుంటారు, బంగారం వెండి పెట్టుకుంటారు కానీ అమ్మవారి మీద అయితే ఇప్పుడు ఏం వేయం. ఎందుకంటే మాకు జాతర అప్పుడు వచ్చిన బాబు బంగారం కానీ వెండి కానీ పక్కన పెట్టిస్తాం. నాగుల చవితి కానీ నాగుల పంచమి కానీ జాతర ఫిబ్రవరిలో పౌర్ణానికి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పౌర్ణానికి జాతర జాగుతూ ఉంటుంది. ఆ జాతర అప్పుడు వేసుకుంటా ఉంటాం. ఇంకొకటి వెండి జమైన బాపతి వెండి ఒక చిన్న ఇంత పెద్ద పడిగ చేయించినాం. అదైనా జాతర అప్పుడే పెడతాం పడిగా. మళ్ళీ తర్వాత తీసుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటాం. జాతర రోజు అయితే అమ్మవారికి పడగన పెట్టి మళ్ళీ తీసుకెళ్లి భద్రపరుచుతారు. నాగుల చవితి రోజు అయితే మస్తు ఆడంబరంగా ఉంటది. చాలా చాలా బాగుంటది. జాతర ఉంటది. సో అదండి మనం తెలుసుకున్నాం. సో మీకైతే ఎవరికైనా నాగులమ్మని ప్రత్యేకంగా వెలిసిన నాగులమ్మను మీరు ఎవరైనా దర్శించుకోవాలంటే మాత్రం మన కొయ్యూరు రోడ్డు తాడ్చర్ల రోడ్లో ఉన్నది. వీరి మాటల్లో విన్నారు కదా ఎంత ప్రత్యేకమైన అమ్మవారు. సో అదండి, ఇక్కడికి వచ్చిన టైం ఏందో కానీ వీళ్ళు ఫామ్లో అయితే మస్తు కోఆపరేట్ చేశారు అండ్ మస్తు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు విన్నారు కదా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత టైంకి ప్రసాదం పెట్టారు, తినండి అని చెప్పి మస్తు కోఆపరేట్ చేశారు. ఇక్కడ మంచి మనుషులు ఉన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ వచ్చేసి మనం ఇప్పుడు 2 వీడియోలు కవర్ చేస్తాం. అండ్ ఒకటి వచ్చేసి నయనగుళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగులమ్మ, ద పవర్ఫుల్ గాడ్ అండ్ నాగులమ్మ. వీళ్ళ మాటల్లోనే విన్నాం.
అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాం. అండ్ మరో వీడియో కోసం అయితే నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో మిస్ కాకుండా చూస్తారు. మీకోసం చాలా కష్టపడి ఎక్కడెక్కడ నుంచో వేరే ప్లేస్లకు వెళ్ళి వీడియోలు చేస్తున్నాం. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గైస్. లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ సాయి కిరణ్, ప్రేమిక్ రాజు. బాయ్ బాయ్. బాయ్.